Hello students, welcome to Toppers Institute of Competitive Examinations. ఈ రోజు మనము ఈ వీడియోలో HCF హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ గాసాబాను డిస్కస్ చేస్తాం. ఓకే, మరి గాసాబా అంటే గరిష్ట సామాన్య భాజకం. సామాన్య భాజకాలన్నింటిలో కూడా గరిష్టమైనది HCF హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్, హైయెస్ట్ ఆఫ్ ఆల్ కామన్ ఫ్యాక్టర్స్. ముందు కాన్సెప్ట్ ఏంది మనం డిస్కస్ చేద్దాం. కాన్సెప్ట్ తర్వాత నెక్స్ట్ మరి సింపుల్గా గాసాబాను సింపుల్గా అంటే మామూలుగా గాసాబాను 2-3 పద్ధతులు మనం కనుక్కుంటాం. ఒకటి కారణాంక పద్ధతి, రెండవది డివిజన్ మెథడు. ఈ డివిజన్ మెథడు కారణాంక పద్ధతి కొంచెం లెంతీ ప్రాసెస్. అలా కాకుండా మనం వితిన్ సెకండ్స్లో గాసాబాను ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. రైట్. సో గాసాబా విషయానికి వస్తే మనం గాసాబా అంటే అసలు ఏంటి గాసాబా అంటే కాన్సెప్ట్ ముందుగా డిస్కస్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 25, 75, 125ల గాసాబా ఎంత? 25ను, 75ను మరియు 125ను నిశ్శేషంగా భాగించేటువంటి గరిష్ట సంఖ్య ఏది అంటే సింపుల్గా విలువలు చూస్తే మనం చెప్పేయచ్చు 25. ఓకే, 25 అనేది ఆన్సరు. ఎట్లా ఏంటి ఈ విషయం అనేది ఒకసారి చూద్దాం. మనం కాన్సెప్ట్ ఏంటని చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 25 తీసుకున్నాం. మనం 25కు భాజకాలు ఏంటో రాసుకుందాం. 25ను నిశ్శేషంగా భాగించేటువంటి విలువలు సహజ సంఖ్యలు ఏవో మనం రాద్దాం. సో 25కు భాజకం 1. 1 అనేది అన్నిటికీ భాజకం ఏమవుతుంది? 1 ఈజ్ ఫ్యాక్టర్ ఆఫ్ ఆల్ నెంబర్స్. సో 1 తర్వాత 25 నిశ్శేషంగా భాగించేది 5, ఆ తర్వాత 25ను 25 భాగిస్తుంది. ఇక్కడ జనరల్ విషయం ఏంటంటే 1 అనేది అన్నింటికి భాజకం అవుతుంది. మరి రెండో పాయింట్ ఏంటంటే 25కు 25 భాజకం అవుతుంది. ప్రతి సంఖ్య దానికి అదే భాజకం అవుతుంది. నెక్స్ట్ విలువ ఏం తీసుకున్నామంటే 75 తీసుకున్నాం. 75కు భాజకాలు రాస్తే 1, 3, 5, 15, 25, నెక్స్ట్ ఏంటి 75. ఇవి భాజకాలు. 1 75ను 1 భాగిస్తుంది నిశ్శేషంగా, 3 భాగిస్తుంది, 5 భాగిస్తుంది, 15 భాగిస్తుంది, 25 భాగిస్తుంది, 75 భాగిస్తుంది. తర్వాత నెక్స్ట్ 125 తీసుకుంటే 125కు భాజకాలు రాసుకుంటే 1, తర్వాత 5, 3 కాదు, 3 చేత భాగించబడాలంటే అంకెల మొత్తం 3 ఉండాలి. 3 చే నిశ్శేషంగా భాగించబడాలి. మరి 1 + 2 4 ప్లస్ 1 + 2 3 + 5 8 కాబట్టి 8 అనేది 3 చేత నిశ్శేషంగా భాగించబడదు. కాబట్టి 125 అనేది కూడా 3 చేత నిశ్శేషంగా భాగించబడదు. సో 15, నెక్స్ట్ 25, 3 కాదు కాబట్టి 15 కూడా కాదు, 25 తర్వాత చివరిది ఏంటంటే 125. ఇది 125 యొక్క భాజకాలు. 125ను నిశ్శేషంగా భాగించేటువంటి సంఖ్యలు ఏవి అంటే 1, 5, 25, 125. 25 యొక్క భాజకాలు రాసుకున్నాం, 75 యొక్క భాజకాలు రాసుకున్నాం, 125 యొక్క భాజకాలు రాసుకున్నాం. ఈ భాజకాలన్నింటిలో సామాన్య భాజకాలను గుర్తిద్దాం. సామాన్య భాజకాలు కామన్ ఫ్యాక్టర్స్ 25, 75, 125కు సామాన్య భాజకాలు ఏంటి అంటే మొదటిది 1, తర్వాతది 5, ఆ తర్వాతది 25, ఆ తర్వాతది 25. ఓకే, రైట్. ఇది అంటే సామాన్య భాజకాలు 1, 5, 25. మళ్ళీ ఒకసారి ఏంటివి ఇవి? 1, 5, 25 ఏంటంటే 25, 75, 125కి ఇవి సామాన్య భాజకాలు, కామన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఆల్ గివెన్ నెంబర్స్. ఈ 1, 5, 25లో అతిపెద్ద భాజకం ఏది అంటే 25. సో ఇది ఈ 25 ఏంది అంటే సామాన్య భాజకాలన్నింటిలో కూడా గరిష్టమైనటువంటిది. కాబట్టి గరిష్ట సామాన్య భాజకం 25, 75, 125కు గరిష్ట సామాన్య భాజకం ఏంది అంటే 25. ఇది కాన్సెప్ట్, అంటే పేరులోనే ఉంది, మనం హడావిడి పడాల్సిన అవసరం లేదు. గాసాబా గరిష్ట సామాన్య భాజకము. ఇచ్చినటువంటి విలువల్లో సామాన్య భాజకాలన్నింటిలో కూడా 25, 75, 125 తీసుకుంటే ఈ వీటికి సామాన్య భాజకాలు ఏంటివయ్యా అంటే 1, 5, 25. 1 తీసుకుంటే వీటన్నింటికి సామాన్య భాజకం, 5 తీసుకున్నా వీటన్నిటికీ సామాన్య భాజకం, 25ని తీసుకున్నా వీటన్నిటికీ సామాన్య భాజకం. ఈ మొత్తం విలువలకు, ఈ ఇచ్చిన విలువలకు ఇవి సామాన్య భాజకాలు. వీటిలో 25 ఏంది గరిష్టమైనది. పేరులోనే ఉంది, మనం హడావిడి పడాల్సిన అవసరం లేదు. సామాన్య భాజకాలలో గరిష్టమైన దానిని గరిష్ట సామాన్య భాజకము అంటాం.
HCF is nothing but highest of all common factors. Highest common factor is nothing but highest of all common factors. మీరు ఇంగ్లీష్లో గుర్తుపెట్టుకున్నా తెలుగులో గుర్తుపెట్టుకున్న విషయం ఏమీ లేదు, పేరులోనే ఉంది. ఇది కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ మనం గాసాబా అనేది మనం డిస్కస్ చేయడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. మనం మరి మామూలుగా గాసాబాను ఎలా కనుక్కుంటామంటే రెండు పద్ధతుల్లో కనుక్కుంటాం. జనరల్గా రెండు పద్ధతులు, ఒకటి కారణాంక పద్ధతి చేస్తాం, రెండోది డివిజన్ మెథడ్ చేస్తాం. ఎగ్జామినేషన్లో డివిజన్ మెథడ్ జోలికి పోకపోవడం బెటరు. ఓకే, కారణాంక పద్ధతి కూడా నేను చూపిస్తాను. దానికంటే సింపుల్ మెథడే మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. సో 25, 75, ఓకే, 125, 25, 75, 125 వీటిని మనం మామూలుగా గాసాబా కనుక్కోవాలి అంటే కాసాగు పద్ధతిలోనే వెళ్తాం. గరిష్ట సామాన్య భాజకం కనుక్కోవాలంటే కాసాగు పద్ధతిలో వెళ్ళొచ్చు. కామన్ ఫ్యాక్టర్ తీసుకోండి, అన్నింటి భాగించేది. కాసాగులో ఏం చేస్తామయ్యా అంటే ఈ విధంగా రాసుకొని ఇచ్చినటువంటి విలువల్లో కనీసం 2 విలువలను భాగించేటువంటి ప్రధాన సంఖ్యతోటి స్టార్ట్ చేస్తాం కాసాగు కనుక్కునే పద్ధతి. కాసాగు కనుక్కునే పద్ధతి ఎట్లా? ఇచ్చిన విలువలను అన్నీ తీసుకొని ఆ ఇచ్చిన విలువల్లో కనీసం 2 విలువల్ని నిశేషంగా భాగించేటువంటి ప్రధాన సంఖ్యను తీసుకుంటాం. బట్ ఇక్కడ మాత్రం మనం గాసాబా గరిష్ట సామాన్య భాజకం అంటే నీవు తీసుకునేటువంటి విలువ అన్నింటినీ నిశేషంగా భాగించాలి. 1, 2, 3 కాదు. కాసాగులు మినిమం 2టిని భాగిస్తే చాలు. బట్ ఇక్కడ మాత్రం గాసాబా అన్నింటినీ నిశేషంగా భాగించాలి. మరి అన్నింటినీ నిశేషంగా భాగించే వాటిలో ప్రధాన సంఖ్యనే తీసుకోవాలన్నా సార్ అంటే అది మీ ఇష్టం. ప్రధాన సంఖ్య తీసుకోండి, సంయుక్త సంఖ్య తీసుకోండి, వీలైనంత పెద్ద సంఖ్య తీసుకోండి. ఆ వీలైనంత పెద్ద సంఖ్యనే మనకేమవుతుంది? గాసాబా అవుతుంది. మరి దేంతో పోతుంది? 5తో పోతుంది. 5తో కొట్టేయచ్చు. ఓకే, సో 5తో కొట్టేస్తున్నా. 5 5లా, ఓకే, 5 15లా, 5 25లా, 3 క్యాన్సిల్ అయినాయి. 2 1 క్యాన్సిల్ అయితే కుదరదు. ఇక్కడ అన్ని క్యాన్సిల్ కావాలి. మనం అనుకుంటుంది గాసాబా. తర్వాత నెక్స్ట్ మళ్ళీ అన్నింటినీ నిశేషంగా భాగించే విలువ ఏదైనా ఉందా అంటే ఉంది. అదేంది? 5. 5 1లా, 5 3లా, 5 5లా. ఆ తర్వాత ఇంకేమైనా ఉందా అంటే లేదు. ఓకే, 1 3 5 కాబట్టి ఈ 1 3 5 నిశేషంగా భాగించే సంఖ్య ఏదన్నా ఉందా అంటే అది 1 మాత్రమే. కాబట్టి 1ని మళ్ళీ తీసుకున్నా మనం అదే వస్తుంది. కాబట్టి అవసరం. ఇప్పుడు గాసాబా ఏంటి అంటే 5 × 5. 5 × 5 ఈక్వల్ ఎంత? 25. సో మనం ఇంతకుముందు చేస్తే కూడా మనకు ఆన్సర్ 25 వచ్చింది. 25, 75, 125కు గాసాబా ఎంత అంటే 25. ఏం సార్ మీరు ఈ 5 × 5 మాత్రమే చేస్తారు, ఇవి తీసుకోకపోతుంది అంటే 5 × 5 × 1 × 3 × 5 చేస్తే ఏమొస్తుంది? కాసాగు వస్తుంది. కాసాగు వస్తుంది. మనం కాసాగు పద్ధతిలో వెళ్ళినాం, కాసాగు వస్తుంది. మనం ఇక్కడ కావాల్సింది ఏంటంటే గాసాబా గరిష్ట సామాన్య భాజకం. గరిష్ట సామాన్య భాజకం ఇది 5 అనేది వీటన్నింటికి సామాన్య భాజకం కాబట్టి ఇది తీసుకోవాలి. 5 అనేది వీటన్నింటికి సామాన్య భాజకం కాబట్టి ఇది తీసుకోవాలి. మరి ఈ 3 5 1 అనేవి తీసుకోకూడదు. గాసాబాకు కాసాగుకు కన్ఫ్యూజ్ అవుతుంటారు విద్యార్థులు. కాసాగును అదే ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో చేస్తాం, గాసాబును అదే ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో చేస్తాం. మరి కాసాగును గాసాబాను తీసుకునే విలువల్లో మార్పు ఉంటుంది. కాసాగు అంటే అన్ని కామన్ మల్టిపుల్స్, అన్ని విలువలు తీసుకోవాలి మల్టిపుల్స్. బట్ గాసాబా అంటే సామాన్య భాజకాలు మాత్రమే తీసుకోవాలి. సో 5 × 5 ఈక్వల్ టు 25. ఇప్పుడు మనకు గాసాబా వచ్చింది. ఇది సో గుర్తుపెట్టుకోవాలి. కాసాగు గాసాబాకు డిఫరెన్స్ను బాగా దృష్టిలో పెట్టుకోవాలి. కొంతమంది విద్యార్థులు 25, 75, 125కు గాసాబా డైరెక్ట్గా తెలిసిన విద్యార్థి, కొంచెం చదువుకున్న విద్యార్థి కామన్ ఫ్యాక్టర్ చెప్పాయి అంటే 25 సార్, 25 1లా, 25 3లా, 25 5లా, 25 అని చెప్పేస్తాడు. తెలిసినటువంటి సబ్జెక్ట్ చదివినటువంటి విద్యార్థులు, కొత్తగా నేర్చుకుంటున్న వాళ్ళకు విషయం క్లియర్గా అర్థం కావడానికి చెప్తున్నా. సో ఇది గాసాబాను కనుక్కునే పద్ధతి. మరి ఈ గాసాబాను మన పద్ధతిలో షార్ట్కట్లో ఎలా చేస్తామనేది ఇప్పుడు డిస్కస్ చేస్తాం. రైట్, 18 ఫస్ట్ 2 విలువలు తీసుకొని విషయం చెప్తాను. తర్వాత 3 విలువలు 4 విలువలు కొంచెం పెద్ద విలువలు పెంచుకుంటూ వెళ్దాం. 18 24కు గాసాబా ఎంత? 18 24ను నిశేషంగా భాగించేటువంటి గరిష్ట విలువ ఏది? గరిష్ట సంఖ్య ఏది? సింపుల్. గమనిస్తే 2తో పోతుంది, 3తో పోతుంది, 6తో కూడా పోతుంది. 2తో కొట్టేస్తుందంటే 2 9లా, 2 12లా, 3తో కొట్టేస్తుంటే 3 6లా, 3 8లా, 6తో కొట్టేస్తుంటే 6 3లా, 6 4లా.
మీరు అలా కాకుండా పెద్ద పెద్ద విలువలు ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే సింపుల్గా ఇచ్చినటువంటి విలువలకు డిఫరెన్స్ తీసుకోండి. ఇచ్చిన విలువలు రెండు ఇవ్వచ్చు, 3 ఇవ్వచ్చు, 4 ఇవ్వచ్చు, 5 ఇవ్వచ్చు, ఎన్ని విలువలనే తీసుకోండి. అన్ని విలువల మధ్యన కనిష్ట భేదం ఏదుంది, లీస్ట్ డిఫరెన్స్ తీసుకోండి. అన్ని విలువల మధ్యన లీస్ట్ ఇక్కడ ఉన్నాయి 2 కాబట్టి 2 విలువలకు డిఫరెన్స్ 6. ఈ డిఫరెన్స్ అనేది 6 వచ్చింది. ఈ 6 అనేది 18ని 24ని నిశేషంగా భాగిస్తుందా చెక్ చేసుకోండి. ఓకే, ఈ 6 18ని నిశేషంగా భాగిస్తుంది, 6 ముళ్ళ 18, 24ని కూడా నిశేషంగా భాగిస్తుంది. కాబట్టి ఇప్పుడు 6 అనేది 18, 24ల యొక్క సామాన్య భాజకం, గరిష్ట సామాన్య భాజకం అంతే. ఓకే, సింపుల్. ఇది మనకు గాసాబాను షార్ట్కట్లో కనుక్కునేటువంటి పద్ధతి. ఇచ్చిన విలువల్లో లీస్ట్ డిఫరెన్స్ తీసుకొని ఆ లీస్ట్ డిఫరెన్స్ అనేటువంటిది ఇచ్చిన అన్ని విలువలను నిశేషంగా భాగిస్తుందా వెరిఫై చేయండి, మీకు అదే సమాధానం అవుతుంది. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ 20,25 లీస్ట్ డిఫరెన్స్ ఏంది 5, ఉన్నవే 2 కాబట్టి డిఫరెన్స్ అదే, లీస్ట్ అయినా హైయెస్ట్ అయినా అదే 5. ఈ 5 4ను, ఈ 5ను 20ని నిశేషంగా భాగిస్తుంది, 5 4 20, 25ను కూడా నిశేషంగా భాగిస్తుంది కాబట్టి ఇదే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఓకే, గాసాబా అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 25,35 ఇప్పుడు ఈ రెండింటి యొక్క సామాన్య భాజకం, గరిష్ట సామాన్య భాజకం ఏంది అంటే డిఫరెన్స్ ఎంత 10. మరి 25ను 10 నిశేషంగా భాగిస్తుందా అంటే భాగించదు, 35ను కూడా భాగించదు. మరి అప్పుడేం చేయాలి సార్ అంటే ఈ 10ని ప్రధాన సంఖ్యల లబ్ధంగా రాసుకోండి. 10ని ఏం రాస్తాం 2 5ల 10. మరి 25ను 35ను 2 నిశేషంగా భాగిస్తుందా భాగించదు. మరి 25ను 35ను 5 నిశేషంగా భాగిస్తుందా భాగిస్తుంది. సో ఆన్సర్ ఏమైంది 5. ఓకే, ఈ విధంగా సామాన్య భాజకం 5 వచ్చేసింది. సో లీస్ట్ డిఫరెన్స్ తీసుకోండి, ఆ ఇచ్చిన విలువల్ని మరి ఆ లీస్ట్ డిఫరెన్స్ భాగిస్తుందా అదే అవుతుంది. ఒకవేళ భాగించకపోతే ఆ లీస్ట్ డిఫరెన్స్ను ప్రధాన సంఖ్యల లబ్ధంగా రాయండి, మనకి ఇచ్చినటువంటి విలువ ఏదనేది చూసుకోండి. ఓకే, సో ఇది మరి 2 విలువలు 3 విలువలు తీసుకొని మనం చేద్దాం. 2 విలువలు 3 విలువలు తీసుకొని చేద్దాం. 12, 30, 84. 12, 30, 84ల గాసాబా ఎంత? సో 12, 30కి తీసుకుంటారా డిఫరెన్స్, 12కు 84 తీసుకుంటారా, 30కి 84 తీసుకుంటారా? కామన్ లీస్ట్ డిఫరెన్స్ ఉండాలి, దగ్గర ఉండాలి విలువలు. 12, 30 తీసుకుందాం. ఎంత తీసుకుందాం 12, 30కి ఎంత 18 డిఫరెన్స్ 18. మరి ఈ 12, 30ని 18 నిశేషంగా భాగిస్తుందా? 18 కంటే 12 చిన్నది కాబట్టి భాగించదు. మరి ఏం చేస్తారు దీన్ని 3 ఇంటూ 2గా రాయండి, ప్రధాన సంఖ్యల లబ్ధంగా రాయండి. లేదు 3 ఇంటూ 3 12, 30. మళ్ళీ ఇప్పుడు ఈ 3 3 2 ఈ మూడింటిని నిశేషంగా భావించేటువంటి విలువలు ఏమున్నాయో అవి తీసుకోండి. 3 పోతుందా అంటే 12 పోతుంది, 30 పోతుంది, 84 కూడా పోతుంది. ఓకే, 3 2 6 మిగిలేదు 24 పోతుంది. మళ్ళీ 3 పోతుందంటే 3తో చెక్ చేయొద్దు, ఒక 3తో పోయిన తర్వాత మళ్ళీ 3తో చెక్ చేయకూడదు. మనకి 2 చూసుకోవాలి అంటే సింపుల్గా 9 ఇంటూ 2 రాసుకోవాలి. సరే ఈ 3తో పోయింది మళ్ళీ 3తో పోయింది, నేను 2 సార్లు 3 తీసుకుంటే కుదరదు. 3తో పోయిన తర్వాత నీకు ఇంకో 3 అంటే 3 ఇంటూ 3 9తో చెక్ చేసుకోవాలి. ఇంకా 3 3లు ఉంటే 3 ఇంటూ 3 ఒకసారి 3తో పోయింది కాబట్టి ఆ 2 3లు కూడా తీసుకుంటా అంటే కుదరదు. ఇక్కడ 3 ఇంటూ 3 27తో చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం 9తో పోతుందా చూసుకోవాలి. మరి 9తో 12 పోదు అంటే 9తో 12 పోదు అంటే మనకు ఒక 3 పోతుంది, ఒక 3 పోతుంది, ఒక 3 పోదు అని అర్థం. రైట్, ఈ 3 తీసుకోవాలి, ఈ 3 తీసుకోకూడదు. రైట్, మరి 2తో పోతుందా? ఈ 3 తీసుకుంటే 12 పోతుంది, 30 పోతుంది, 84 పోతుంది. నెక్స్ట్ ఒక 3 పక్కకు పెట్టండి. 2 12, 30, 84ను 2 నిశేషంగా భావిస్తుంది కాబట్టి ఆన్సర్ ఏమైంది 3 ఇంటూ 2 ఎంత 6. చలో రైట్ అయిపోయింది. సో వీటన్నిటిని నిశేషంగా భావించేటువంటి గరిష్ట సంఖ్య 6. ఇది ప్రాసెస్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకోండి, కొన్ని వెలువలు తీసుకొని మనం డిస్కస్ చేద్దాం. 30, 48, 96. 30, 48, 96 వీటిని నిశేషంగా భావించేటువంటి గరిష్ట సంఖ్య ఏది అంటే 30కి 48కి 96కు లీస్ట్ డిఫరెన్స్ తీసుకుంటే ఇక్కడ ఎంత వస్తుందంటే 18 వస్తుంది. ఓకే, 18 వస్తుంది. మరి 96 ఇది చాలా పెద్దగా ఉంటుంది, 48కి 96కు డిఫరెన్స్ 48 అవుతుంది కాబట్టి 18 తీసుకున్నా. 30ని 48, 96ను 18 నిశేషంగా భావిస్తుందా? 30ని భావించదు.
30ని భాగించదు కాబట్టి 18ని కట్ చేయండి. ఎట్లా కట్ చేస్తారు? 6 × 3. ఓకే, 6 × 3 లేదా 3 × 3 × 2 ఇంతకుముందులా కూడా కట్ చేసుకోవచ్చు. మరి 6 5లా పోతుంది. నెక్స్ట్ ఇది కూడా పోతుంది. 6 8లా ఇది కూడా పోతుంది. కాబట్టి కామన్ డిఫరెన్స్ ఏంది? 6. ఓకే, 6. మళ్ళీ ఇంకో 3 ఉంది కదా సార్ అంటే మీరు 3 × 3 9తో చెక్ చేసుకోవాలి. ఇంకో 3తో కూడా 30 48 96 కూడా 3తో పోతుంది కదా సార్. మరి 6 ఒక్కటే తీసుకుంటే 3 తీసుకపోతుంది అంటే దీని విడగొడితే ఏమవుతుందయ్యా? ఆల్రెడీ 6లో 3 ఉంది. ఆల్రెడీ 6లో 3 ఉంది. ఎక్కడ ఉంది? 2 × 3 3తో చెక్ చేసినట్లే. మరి ఈ 3 పరిస్థితి ఏంటి సార్ అంటే 3 × 3 9తో చెక్ చేయాల్సి వస్తుంది మీరు. ఓకే, 9తో చెక్ చేయాల్సి వస్తుంది కాబట్టి మనం 6 × 3 రాసుకొని చేసినాం. లేదు నేను 2 × 3 × 3 రాసుకొని 3 3 9 అని చెప్పి చెక్ చేస్తాను సార్ అంటే ఇంతకుముందు చేసినాము, చూపించిన కాబట్టి దాన్ని పక్కకు పెట్టాను. ఓకే రైట్, ఇది మనకు సింపుల్ HCF యొక్క హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కనుక్కున్నటువంటి షార్ట్ కట్ మెథడ్. కొన్ని విలువలు ఇప్పుడు కొంచెం పెద్ద విలువలు తీసుకొని మనం డిస్కస్ చేస్తాం. 910 273 1 ఇవి విలువలు. పెద్ద పెద్ద విలువలు తీసుకోవాలి. ఎట్లా చేయాలి సార్ అనుకుంటే పెద్ద విలువలు 910 273 1 వీటిలో కామన్ డిఫరెన్స్ అంటే తక్కువ విలువ. ఇది చాలా చిన్నది 273. 910తో పోలిస్తే 273 చిన్నది కాబట్టి ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ తీసుకోండి. 1001లా 910 పోతే డిఫరెన్స్ ఎంత? 91. ఈ 91 910ని 273ను 1001ని నిశేషంగా భాగిస్తుందా? 91 910ని నిశేషంగా భాగిస్తుంది. 91 10లా. నెక్స్ట్ 91 3లా. 91 × 3 3 ఎక్క 3 3 9 27 పోయింది. మళ్ళీ 1001ని 91 భాగిస్తుందా అంటే భాగిస్తుంది. ఎంతలా పోతున్నాయా అంటే 91 9లా మాకు 91 9లా ఈజీగా పోతుంది కాబట్టి మనకి ఏమవుతుంది అంటే 91 ఆన్సర్ అవుతుంది. 91 9లా లేదా 91 1లా తీసుకోండి. 91 1లా 91 మిగిలేదేంది 9 మళ్ళీ 1 91 1లా 91 11లా పోతుంది మనకు ఆన్సర్ ఏది 91. సో సింపుల్గా ఇది ప్రాసెస్. మనము హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కనుక్కోవడానికి పద్ధతి. రైట్, పెన్ను పేపర్ తీసుకొని కొన్ని లెక్కల్ని మనం డిస్కస్ చేస్తాం, ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ 96 144 192. 96 144 192 యొక్క గరిష్ట సామాన్య భాజకం ఏది? ఈ మూడింటిని మాటల్లో కూడా అడుగుతారు లెక్క. 96 144 192ను నిశేషంగా భాగించేటువంటి గరిష్ట విలువ ఏది? గరిష్ట సంఖ్య ఏది అంటాడు. 96కు 144 92కు కామన్ డిఫరెన్స్ తీసుకోండి. మరి 96కు 144 డిఫరెన్స్ తీసుకుంటారా? 144 192 డిఫరెన్స్ తీసుకుంటారా? చూడండి, ఈ రెండింటికి డిఫరెన్స్ 144లో 96 పోతే 48. నెక్స్ట్ 144 192కు డిఫరెన్స్ దీనికి కూడా 48. మరి ఈ 96ను 48 భాగిస్తుందా? 48 2లా 96, 48 3లా 144, 48 4లా 192. రైట్, చలో రైట్. ఈ మూడింటిని నిశేషంగా భావించే గరిష్ట సామాన్య భాజకం ఏదయ్యా అంటే 48. చలో ఇది ప్రాసెస్. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ 360 288 324 576 వీటిని నిశేషంగా భావించేటువంటి గరిష్ట సామాన్య భాజకం హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏంటి? 360 288 576 324. లీస్ట్ డిఫరెన్స్ 360కి 288కి డిఫరెన్స్ ఎక్కువ ఉంది. ఓకే, ఇక్కడ 60 ఉంది, అక్కడ 22, మొత్తం 82 దాకా అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ 360కి 324కు తీసుకోండి డిఫరెన్స్. 360కి 324కు డిఫరెన్స్ ఎంత అయ్యా అంటే 360లో 324 పోతే 36. మరి ఈ 36 అనేది అన్నిటిని నిశేషంగా భాగిస్తుందా లేదా చూసుకోండి. 360ని 36 భాగిస్తుంది. 36 10లా 288 ఇది కూడా భాగిస్తుంది. ఓకే, 36 8లా 36 8లో పోతుంది. 8 × 36 8 6 48 8 3 24 + 4 పోతుంది. 36 9లా 36 9 లేదు సార్ కష్టమవుతుంది పెద్ద విలువ కదా అంటే 9 4తో చెక్ చేసుకోండి. 9 4 36 కామన్ ఫ్యాక్టర్ లేదు. ఇక్కడ కూడా కామన్ కో ప్రైమ్స్ తీసుకోండి.
ఇవి కూడా కోప్రైమ్స్ తీసుకోండి. ప్రధాన సంఖ్యల కంటే కూడా సహప్రధాన సంఖ్యలు అంటే కామన్ ఫ్యాక్టర్ లేకుండా తీసుకోండి, ఇంకా ఈజీ అవుతుంది. ప్రధాన సంఖ్యలకి ఇంతకుముందు మనం 18 అంటే ఓసారి 3 × 3 రాస్తామే, మళ్ళీ 9 × 2 రాస్తామే. ఇట్లనే రాసుకోండి, కోప్రైమ్స్ రాసుకోండి పెద్ద విలువలు ఉన్నప్పుడు. ఓకే రైట్. 9 × 4 ఈ 9తో పోవాలి అంటే ఆ అంకెల మొత్తం 9 చేత నిశేషంగా భాగించబడాలి. ఇది చూసుకోండి. 3 + 6 9 పోయింది, 9తో పోయింది. 2 + 8 + 8 18 పోయింది. 3 + 2 + 4 9 పోయింది, డైరెక్ట్ 9. 5 + 7 + 6 18 పోయింది, అంటే 9తో పోయింది. మరి 4తోటి పోతుందా లేదా చూసుకో. 4తో పోవాలంటే ఏంటి, చివరి 2 అంకెలు 4 చేత నిశేషంగా భాగించబడాలి. 360 అంటే 60, 4 15ల. 2 88 4 22s, 3 24 4 6ల 76, 4 19ల పోయింది, అయిపోయా. 9 × 4 9తో పోతుంది, 4తో పోతుంది కాబట్టి 9 తీసుకో, 4 తీసుకో. 9 4 ఎంత 36, అయిపోయింది గాసాబా. మనకు ఆర్ఆర్బి ఎగ్జామ్లో కానీ, ఎన్టీపీసీ ఎగ్జామ్లో కానీ, ఎఫ్బీఓ కానీ, కానిస్టేబుల్లో కానీ 3 4 విలువలు ఇచ్చి గరిష్ట సామాన్య భాజకం కనుక్కోమని అడుగుతున్నారు. ఎన్టీపీసీ ఎగ్జామినేషన్లో గాసాబా కనుక్కోండి అనే దాని మీద ఒక లెక్క వస్తుంది. ఓకే, సింపుల్గా చేసేటువంటి పద్ధతి. విలువలు ఎంత పెద్దగానన్నా ఉన్నని లీస్ట్ డిఫరెన్స్ తీసుకొని మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. రైట్. సో ఇది చూడండి. ఇంకా ఇంకో ఎగ్జాంపుల్ తీసుకోండి. 26 65 91 78. ఓకే, 26 65 91 78 లీస్ట్ డిఫరెన్స్. రెండు విలువలకు మధ్య కనిష్ట విలువ ఈ రెండు. 26 65కి చాలా డిఫరెన్స్ ఉంది, 65కి 91కి, 78కు 91కు డిఫరెన్స్ ఉంది. ఈ రెండింటిని తీసుకోండి, 65కి 78కి. ఏందయ్యా 78లో 65 పోతే 13. మరి 13 అన్నిటిని నిశేషంగా భావిస్తున్నా. 13 రెంట్ల, 13 5ల, 13 ఏళ్ళ, 13 6ల. చలో రైట్. 13 అనేది మనకేమవుతుంది, ఆన్సర్ అవుతుంది. రైట్. సో సింపుల్ ఇది. నెక్స్ట్, మొన్న ఎన్టీపీసీ ఎగ్జామినేషన్లో 2014 పేపర్లో ఇచ్చారు చూడండి క్వశ్చన్ ఇది. ఇలా గాసాబా ఎంత, 66 198 154లా గాసాబా ఎంత. రైట్. ఆన్సర్ ఈ విధంగా ఇచ్చాడు, 22 33 44 66. 66 198 154ల గాసాబా ఎంత. మనకి ఇచ్చినటువంటి 22 33 44 66 గాసాబా మరి ఫైండ్ అవుట్ చేయండి. దేనికి కామన్ డిఫరెన్స్, తక్కువ డిఫరెన్స్ ఉన్నది తీసుకోండి. 66 చిన్నది, అవి రెండు కొంచెం పెద్దగా ఉన్నాయి. ఈ రెండింటి డిఫరెన్స్ తీసుకోండి. 198 154, 8 4 పోతే 4, 19 15 పోతే 4 44. ఈ 44 అనేది 66ను 198ని 154ను నిశేషంగా భాగిస్తే అదే మనకు ఆన్సర్ అవుతుంది. మరి భాగిస్తుందా అంటే భాగించదు. 66 ఉంది, ఇక్కడ 44 కాబట్టి భాగించదు. దీన్ని రెండు కోప్రైమ్స్ ఫ్యాక్టర్స్గా రాయండి, కరెక్ట్గా రాయండి. 4 × 11 మరి 11 6ల పోతుంది, 11 తీసుకోవచ్చు, 11 6ల పోతుంది, 198. ఇంకా క్లియర్గా రాసుకుంటా అంటే రాసుకోండి. 4 ఉంది కదా సార్, మళ్ళీ 2తో చెక్ చేయాలి కదా అంటే రాసుకోండి. 2 × 2 × 11 11 6ల 198. 11తో కూడా చెక్ చేసుకోవాలి అంటే తెలిసింది అది కూడా. సరి స్థానాల్లోని అంకెల మొత్తము బేస్ స్థానాల్లోని అంకెల మొత్తాల మధ్య భేదము 0 లేదా 11 చేత నిశేషంగా భాగించబడాలి. ఆ సంఖ్య 11 చేత భాగించబడుతుంది. లేదంటే 11 1 11 8 మిగులుతుంది, 88 పోయింది. 11 4 11 1 11 4 రైట్. 11 చేత నిశేషంగా భాగించబడుతుంది. 4తో పోవయ్యా, 66 కాబట్టి ఈయనే తెలిసిపోతుంది. 4తో పోదు కాబట్టి నేను 2 × 2 రాసిన. 2తో చెక్ చేసుకోండి. 2 6 చివరి అంకె 2 లేదా సరి సంఖ్య ఉంటే భాగించబడుతుంది. సో ఈ 2 తీసుకోండి, 11 తీసుకోండి, ఈ 2 తీసుకోవద్దు. ఎందుకనేది మనం ఇంతకుముందు డిస్కస్ చేసినాం. ఆ 2 కూడా తీసుకోవాలంటే 2 × 2 4 చేత నిశేషంగా భాగించబడాలి. సో 2 × 11 11 2ల ఎంత 22. 11 2ల 22 ఆన్సర్ ఇది మనకు. ఇది హెచ్ఎస్సిఎఫ్. ఓకే, ఎన్టీపీసీ ఎగ్జామినేషన్లో ఇచ్చినటువంటి క్వశ్చన్. సో ఈ విధంగా గాసాబాను కనుక్కున్నటువంటి పద్ధతి. సో ఎంత పెద్ద విలువలైనా సరే మీరు ఏం చేస్తారంటే ఇచ్చిన విలువల్లో లీస్ట్ డిఫరెన్స్ తీసుకోండి. ఆ లీస్ట్ డిఫరెన్స్ అనేది మిగతా అన్ని సంఖ్యలను, ఇచ్చినటువంటి అన్ని సంఖ్యలను నిశేషంగా భాగిస్తే అదే మనకు హెచ్సిఎఫ్ అవుతుంది. లేదా ఆ లీస్ట్ డిఫరెన్స్ను కూడా ఫ్యాక్టరైజేషన్ చేసుకోండి. ఇచ్చినటువంటి విలువలు, వచ్చిన విలువలు ఫ్యాక్టర్స్ ఏవైతే భాగిస్తావో ఆ విలువలు సెలెక్ట్ చేసుకొని మల్టిప్లై చేయండి. సో నెక్స్ట్ ఒక క్వశ్చన్ చూడండి. 1.6, 2, 1.2,
0.8ల గాసాబా ఎంత డెసిమల్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే 1.6 కామా 2 కామా 1.2 కామా 0.8ల గాసాబా ఎంత. సో దీన్ని మనము గాసాబా ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇలా డెసిమల్స్ ఇచ్చినప్పుడు ఏం చేస్తారంటే డెసిమల్ తీసేయండి, సింపుల్గా డెసిమల్ తీసేయండి. డెసిమల్ ఏంటి, ఒక పట్టే డెసిమల్ ఉంది, 2 ఉన్నాయా 3 ఉన్నాయా చూసుకోవాలి, ఒకటే మ్యాక్సిమం ఎన్ని ఉంటే దాంతో. ఫర్ ఎగ్జాంపుల్ డెసిమల్ ఇక్కడ ఒకటే ఉంది కాబట్టి 10తో ఇంటూ చేయండి. ఓకే, 1 ఇంటూ 1.6 ఇంటూ 10 16, ఇదేమవుతుంది 20, ఇదేమవుతుంది 12, ఇదేమవుతుంది అన్నిటినీ 10తో ఇంటూ చేస్తాం 8. 16 20 12 8. వీటికి కామన్ డిఫరెన్స్, లీస్ట్ కామన్ డిఫరెన్స్ ఏ రెండింటి మధ్యనైనా కామన్ డిఫరెన్స్ తీసుకోండి. 16 20కి 4 ఉంది, 12 8 కూడా 4 ఉంది కాబట్టి ఒక కామన్ డిఫరెన్స్ తీసుకున్నాం 4. మరి ఈ 4 అనేది అన్నిటిని నిశేషంగా భాగిస్తుందా చూసుకోండి. 16 పోతుంది, 20 పోతుంది, 12 పోతుంది, 4 పోతుంది కాబట్టి ఇది 4. ఈ 4 అనేది ఇచ్చినటువంటి అన్ని విలువలకు కూడా హెచ్సిఎఫ్. ఏ విలువలకు, ఇచ్చిన విలువలకు కాదు, ఈ విలువలకు. మనకు అడిగింది ఈ విలువలకు కాదు, ఈ విలువలకు. మరి ఈ ఫలితాలు ఎట్లా వచ్చినాయి, 10 చేత భాగిస్తే. ఇక్కడ 10 చేత భాగిస్తే వచ్చినాయి కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలి, 10 చేత గుణిస్తే వచ్చినాయి కాబట్టి మనం ఇక్కడ 10 చే భాగించి తీసుకోవాలి. 4/10 అంటే ఏంటి, మనకు 0.4 అవుతుంది. ఓకే, ఇది ఈ విలువలన్నిటికి కూడా 0.4 అనేది హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అవుతుంది. ఇది డెసిమల్స్, మళ్ళీ డెసిమల్స్ తీసుకొని చేస్తే మళ్ళీ అది ఒక కాన్సెప్ట్ అవుతుంది మనకు. సో ఇక్కడతో వదిలేద్దాం. ఇది సింపుల్గా హెచ్సిఎఫ్ను షార్ట్కట్లో ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేస్తున్నాం అంతే, సబ్జెక్ట్ లోతుగా వెళ్ళట్లేదు. సో ఒక క్వశ్చన్ ఇస్తాను, దానికి సమాధానాన్ని కామెంట్స్ బాక్స్లో తెలపండి. రైట్, 625 750 2500 375 875ల గాసాబా ఎంత. 625 750 2500 375 875ల యొక్క గాసాబా ఎంత. రైట్, ఇది హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ని మనం షార్ట్కట్లో కనుక్కునేటువంటి పద్ధతి. రైట్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. విష్ యూ ఆల్ ద బెస్ట్, హ్యావ్ ఎ నైస్ డే.